కొంత సొమ్ముపై 2 సంవత్సరాలకు 12% చక్రవడ్డీ చొప్పున అయ్యే వడ్డీ రూ. 630 అయినా అసలు ఎంత? ఇప్పుడు మనకి అమౌంట్ ఇవ్వాల, వడ్డీ రేట్ ఇచ్చినాడు, చక్రవడ్డీ ఇచ్చినాడు, అది కూడా మళ్ళీ ఏమి ఇచ్చినాడు, వడ్డీ ఇచ్చినాడు, ఎంత అయిందో వడ్డీ ఇచ్చినాడు. అయితే అసలు ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకి పర్సెంటేజ్ ఒకటి చక్రవడ్డీ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ వడ్డీ ఉంది, అంతే. అయితే అసలు కనుక్కోవాలా. అయితే కనుక్కున్నప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇట్లా క్వశ్చన్ ఇచ్చినప్పుడు నువ్వు ఫార్ములా అంటే ఉపయోగించకుండా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు, 12% ఇచ్చినాడు. దాన్ని భిన్నంలోకి మార్చుకో. భిన్నంలోకి మార్చుకుంటే 12% 12/100గా రాసుకోవచ్చు. అప్పుడు 4 మూళ్ళు 4 25. అప్పుడు ఎంత వచ్చింది మనకి? 3/25 అయింది. అయితే ఇక్కడ మనకి ఏంది ఇది అంటే 25 అనేది ఏమవుతుందంటే అస్సలు అవుతుంది. నెక్స్ట్ 3 అనేది ఏముందంటే వడ్డీ అవుతుంది. 3 అనేది ఏమవుతుంది? వడ్డీ అవుతుంది. అంటే ఇప్పుడు అసలు వడ్డీ కలిపితే మనకేమొస్తుందంటే మొత్తము వస్తుంది. కాబట్టి అసలు మొత్తము, అసలు మొత్తం, అసలు మనకి ఎంత ఉంది? 25 ఉంది. ఎన్ని సంవత్సరాలకు? 2 సంవత్సరాలు ఉంది కాబట్టి 2 టైమ్స్ వస్తుంది. ఇప్పుడు మొత్తము కావాలా. మొత్తం అన్నప్పుడు 25 + 3 ఎంత? 20. వీటిని స్క్వేర్ చేస్తే 625. దీన్ని స్క్వేర్ చేస్తే 784. ఇది మనకి అసలు మనం. ఇప్పుడు చక్రవడ్డీలో మనకి ఏమొస్తుంది? వడ్డీ అనేది ఎలా వస్తుంది? డైరెక్ట్ ఫార్ములా లేదు మనకి వడ్డీకి, చక్రవడ్డీలో. అందుకు మొత్తంలో నుంచి అసలు తీసేయాలి. ఇప్పుడు ఇది మొత్తము, ఇది అసలు. ఇప్పుడు మనకి ఇచ్చింది ఇక్కడ ఏంది? వడ్డీ ఇచ్చినాడు కాబట్టి ఆ వడ్డీ కావాలి అంటే ఏం చేయాలి? వీటిని డిఫరెన్స్ చేయాలి. అప్పుడు 784లో నుంచి 625 తీసేసినాం అనుకోండి. 4లో 5 పోతే 9, నెక్స్ట్ 7 ఉంటుంది, 7లో 2 పోతే 5, నెక్స్ట్ 7లో 6 పోతే 1, 159. ఇది వడ్డీ. వడ్డీ ఇప్పుడు 636 ఇచ్చాడంటే 159 భాగాలకు 636 ఇస్తే 625 భాగాలకు ఎంత వస్తుంది? కాబట్టి 625 ఇంటూ 636/159. ఇప్పుడు ఇది 3తో పోతుంది కదా, కాబట్టి 3తో గుడ్లు కొడదాం. 3 5లు, 3 3లు, నెక్స్ట్ 3 2లు, 3 1లు, 3 2లు. నెక్స్ట్ 53 ప్రైమ్ నెంబర్, డైరెక్ట్గా 4తో కొట్టండి. 53 1లు, 4 3లు 12, 4 5 20, 21 వస్తుంది కాబట్టి 4. ఇప్పుడు 4 5లు ఏమొస్తుంది? 20. 4 2లు 8, 1 2 10, 4 6లు 24, 25. కాబట్టి ఎంత వస్తుంది మనకి అంటే 2500. ఇది ఓకేనా. కాబట్టి మనము ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే పర్సెంటేజ్ ఏం చేయాలా? భిన్నంలోకి మార్చుకో. అప్పుడు కింద హారంలో ఉండేది అసలు అవుతుంది, పైన ఉండేది మనకి ఏమవుతుంది? వడ్డీ అవుతుంది. మొత్తం అసలు రాసుకో, మొత్తం రాసుకో, మొత్తంలో నుంచి అసలు తీసేస్తే వడ్డీ వస్తుంది. ఒకవేళ మొత్తం కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడు మొత్తం ఎంత మనకి? 784. కాబట్టి 784 మల్టిప్లై చేస్తే మనకి మొత్తం అనేది